భారతీయ జనతా పార్టీని కాదని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో వెళ్ళే సాహసం చేయగలుగుతారా సార్? అంటే కాదని చంద్రబాబు నాయుడు అనలేక కదా, కాదని బీజేపీ అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఓకే, చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగానే బీజేపీని కావాలనే కోరుకున్నాడు. మోడీ విజనరీ అన్నాడు. ఇంతకనే ఏమంటాడు? ఇప్పుడు రేపు 20 రాహుల్ గాంధీ విజనరీ అంటాడు. ఏముందల్లా? సో ఇదివరకు ఏం బీజేపీ పట్ల చంద్రబాబు నాయుడు సోమర్సాల్స్ అంటారు, ఎన్నిసార్లు మా వైఖరి మార్చుకోలేదు. ఇలా కొత్తగానా? ఒకప్పుడు కమ్యూనిస్టులతో ఉన్నారు, తర్వాత క్యాపిటలిజం లేదు, కమ్యూనిజం లేదు, టూరిజమే అన్నారు. తర్వాత సడన్గా కార్గిల్ యుద్ధ అనంతరం వాజ్పేయి అనుకూల వాతావరణం ఉండగానే కమ్యూనిస్టులను పక్కకు పడేసి బీజేపీతో వెళ్ళారు. సో 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయాక అలా ఈ తప్పు చేయాల్సింది కాదు, మాది సెక్యులర్ పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో ఇక హిస్టారిక్ బ్లండర్ మేము చెయ్యము, బీజేపీతో కలవము అన్నారు. అంతకుముందు గుజరాత్లో 2002లో మారణహోమం జరుగుతున్న తర్వాత ఇక మోడీని మారుస్తారేమో బీజేపీ అనే వార్తలు వస్తున్నప్పుడు అసలు మోడీని మార్చకపోతే మేము విడ్రా చేసుకుంటామన్నంత వాతావరణం తెలుగుదేశం కల్పించింది. కానీ బీజేపీ మోడీనే కంటిన్యూ చేసింది. తెలుగుదేశం స్పీకర్ పదవి తీసుకొని ఊరుకోవాల్సి వచ్చింది. 2004 తర్వాత బీజేపీని వదిలేశారు. 2014లో మళ్ళీ బీజేపీతో కలిశారు. కలిసే ముందు ఏమన్నారు? మళ్ళీ దేశం కోసం, ధర్మం కోసం బీజేపీతో కలిశారు. 2018కి వచ్చే వరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని ఏదో ఒక కారణం చెప్పి, అంటే తనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది కనుక దాన్ని దృష్టి మళ్లించాలనే లక్ష్యం కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు పండుతుందని ఆశించవచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా ధర్మ పోరాట దీక్షలు మామూలుగా చేయలేదు. మోడీ కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. 2019కి ఎన్నికలైపోయాక మళ్ళీ కంప్లీట్ మౌనము. అప్పటి నుంచి మళ్ళీ సంకేతాలు బీజేపీతో కలుస్తామని, చివరకు జేపీ నడ్డా అమిత్ షాలతో సమావేశము, మోడీని విజనరీగా పొగడము, ఇవన్నీ జరిగాయి. అయినా బీజేపీ కలిసి రావడం అనేది కష్టమని అర్థమవుతున్న సమయంలో మళ్ళీ డీకే శివకుమార్తో కలవడము, మళ్ళీ రేపో మాపో రాహుల్ గాంధీ విజనరీ అని అంటారు. సో ఇది చంద్రబాబు నాయుడు బీజేపీ పట్ల అనుసరించిన విధాన పరిణామ క్రమము. ఇవన్నీ మనం చూసిందే కదా. అయితే జగన్మోహన్ రెడ్డి పనిచేయలేదా? జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. కానీ ఇదేమో చాలా సుదీర్ఘ వ్యవహారం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టి టీడీపీని సవాల్ చేశాడు, నువ్వు పెడతావా, నాకు మద్దతు ఇస్తావా అని. మళ్ళీ తర్వాత ఏం చేశారు? 2019 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఇటీవల అవిశ్వాస తీర్మానం లోక్సభలో పెడితే ప్రతిపక్షాలు వైసీపీ, టీడీపీ రెండు కూడా మోడీకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేశాయి. అందువల్ల వీరు మారారు, వాళ్ళు మారారు. అయితే టీడీపీలోమో చాలా మలుపులు కనబడుతున్నాయి సుదీర్ఘ ప్రయాణంలో. మీరు ఏమని అర్థం చేసుకోవాలి? ఒక్క రెండు నెలలు కూడా అయిందో లేదో, కొన్ని వారాల క్రితమే లోక్సభలో అవిశ్వాస తీర్మానము, ఢిల్లీ సర్వీసుల బిల్లు వస్తే రెండింటి విషయంలోనూ వైసీపీతో సహా టీడీపీ కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు. మోడీని విజనరీ అని ఎప్పుడు పోయినారు? ఈ మధ్యనే కదా. జేపీ నడ్డాతో ఈ మధ్యనే రాష్ట్రపతి భవన్లో కూడా ముచ్చటించారు. ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి కదా. ఈ మధ్యనే కదా మోడీ, అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు నాయుడు కలిశారు. మరి అక్కడ కట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు డీకే శివకుమార్తో కలిశారు. అందువల్ల రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు అని చెప్తుంటారు కదా. ఇదే ఉదాహరణ. అవును సార్. ఇప్పుడు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు సార్. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొట్టు పెట్టుకుంది. తెలంగాణ ఎన్నికల్లో మహాగఠబంధన్ అప్పుడు వికటించింది కదా సార్. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయా? అనుకూలంగా ఉండే అవకాశం? అంటే ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదండి. పొత్తులు అనేది రాజకీయ పరిణామాలను బట్టి మారుతూ ఉంటాయి. అలా ఇప్పుడు 2004లో కాంగ్రెస్ వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి. అది కాంగ్రెస్కు ఉపయోగపడింది, వామపక్షాలకు ఉపయోగపడింది. 2009లో తెలుగుదేశం వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి, ఇద్దరికి ఉపయోగపడలే. సో అందువల్ల పొత్తులు అనేది ఇప్పుడు వైసీపీ, బీజేపీ, జనసేన కలిసి 2014లో పోటీ చేశాయి. 2019లో 3 పార్టీలు విడిగా పోటీ చేశాయి. అసలు కమ్యూనిస్టులతో కలిసిన పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులను వదిలేసి
బీజేపీతో కలిశారు, అంటే ఎరుపు నుంచి కాషాయం వైపు మారారు. సో మోడీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్మోహన్ రెడ్డి మోడీ పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని ఇటీవల లోక్సభలో కూడా ప్రకటించారు. రాజకీయాల్లో ఏముంటుంది ఇలాంటివి? ఇప్పుడు టీడీపీ వైసీపీ వైఖరి మీరు చూడండి. మీకు ద్రౌపది ముర్ము 2 పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. అంతకుముందు రామ్నాథ్ కోవింద్ 2 పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. సో మన చరిత్ర అంతా చూస్తే ఏం కనబడుతుంది? 10 ఏళ్ల చరిత్ర. మీ టీడీపీ జనసేన దాదాపు ఒకే వైఖరి టీడీపీ వైసీపీ జాతీయ రాజకీయాల వైఖరిలో తేడా లేదు. రాష్ట్రంలో విమర్శించుకుంటారు తప్ప వైసీపీ టీడీపీ ఢిల్లీలో ఒకటే. పార్లమెంట్లో పోతే ఈ ఎంపీలు ఆ ఎంపీలు ఒకటే పని చేస్తారు. మీరు పార్లమెంట్లో వైసీపీ టీడీపీ ఎంపీల ఓటింగ్ తీసుకోండి, 2 పార్టీలు కూడా ఒకే రకంగా ఓటేస్తాయి, భిన్నంగా ఓటేలే కదా. అవును సార్, ఏపీలో కుస్తీ, కేంద్రంతో దోస్తీ, ఈ 2 పార్టీలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.